చాలా మందికి మ్యారేజెస్ చెప్తున్నాం, కానీ భార్య ఒప్పుకోకపోవడమో భర్త ఒప్పుకోకపోవడమో జరుగుతుంది. మనము చిన్న రెమెడీ ద్వారా ఈ మ్యారేజ్ పవర్ ఏదైనా మీకు నెగటివ్ ఉంటే కనుక మనము రీమ్యారేజ్ చేసే టైంలో ఒక 2 హోమాలు, మంచి పవర్ఫుల్ హోమాలు, గణపతి హోమము అంటే గణపతి విఘ్న హోమం, అంటే మనలోని విఘ్నాలన్నీ కూడా తొలగించే హోమం ఒకటి చేపిస్తున్నాను. నెక్స్ట్ భూవరాహ పాశుపత హోమం, అది కూడా చేపిస్తున్నాము. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ వ్రతము పెళ్ళైన తర్వాత చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క రీమ్యారేజ్లో ఈ 6th బ్యాచ్కి సత్యనారాయణ వ్రతం అనేది యాడ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ రీమ్యారేజ్ చేసుకోకపోయినా ఈ యొక్క హోమాలలో గణపతి విఘ్న హోమము ప్లస్ భూవరాహ పాశుపత హోమము, సత్యనారాయణ వ్రతంలో మీరు పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన ఫీజెస్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ అక్కడే ఉంటాయి. పెళ్లి రోజు ఏ రోజైతే ఏప్రిల్ 19th రోజు జరుగుతుందో మీరు కూడా ఎవరైనా పెళ్లి చేసుకోని వాళ్ళు ఎవరైనా ఇలాంటి హోమాలకు మీరు పాల్గొనవచ్చు. పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఈ హోమాలు అన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎవరైతే చేసుకోవాలనుకుంటారో, కొంతమంది మనకి ఈ టైంలో పెళ్లి ఏంటి చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, కనీసము ఈ హోమాలు, ఈ వ్రతము ఇవన్నీ ఒక్కసారి మనము చేసే ప్లేస్లో మీరు హాజరవుతే కొద్దిగా ఒక 50% అయినా మీకు ఆ ప్రాబ్లమ్స్ తొలగి మీరు సక్సెస్ బాటలో నడవడానికి కొన్ని నేను మార్గాలు కూడా చెప్తాను, అక్కడ మీరు చూసుకొని ముందుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. ఏవైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.